హలో మై డియర్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనం ర్యాపిడ్ ఫైర్ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. సో ఇప్పుడు ఫిజిక్స్ అండి. సో ఫిజిక్స్లో ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే వర్క్ అండ్ ఎనర్జీ. సో ఇంకా సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో వర్క్ అండ్ ఎనర్జీ చెప్పే ముందు నేను వర్క్ కోసం ఎనర్జీ కోసం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. ఎప్పుడైనా వర్క్ అంటే ఏంటంటే తెలుగులో పని. సో ఒక అబ్బాయి పని చేశాడు అంటే ఖచ్చితంగా ఏమని చెప్తాం, ఒకడు గోడ తోస్తున్నాడు. సో ఒకడు గోడ తోస్తున్నాడంటే వీడు పని చేస్తున్నట్లు అవుతుందా? లేదు, పని చేసినట్లు అవ్వదు. వాడు ఎంత బలాన్ని యూజ్ చేసినా అవ్వదన్నమాట. ఓకేనా? ఒక అబ్బాయి కంప్యూటర్ ముందు కూర్చొని కంప్యూటర్లో పని చేస్తున్నాడు. సో వీడు పని చేసినట్లు అవుతుందా? నో, వీడు కూడా పని చేసినట్లు అవ్వదు. ఎందుకు? బికాస్ వర్క్ జరగాలి అంటే ఖచ్చితంగా అక్కడ డిస్ప్లేస్మెంట్ జరగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాక్స్ని ఇక్కడి నుంచి ఇక్కడికి తొయ్యరా అని చెప్పాను నేను. సో ఇక్కడికి తొయ్యమంటే వాడు అక్కడి నుంచి మొదలుపెట్టి సమ్ డిస్ప్లేస్మెంట్ అనేది వాడు తోసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాడు. అంటే ఇక్కడ పని జరిగిందా లేదా? ఎస్, పని జరిగింది. అంటే వీడు అప్లై చేసిన ఫోర్సు ఇక్కడ జరిగిన డిస్ప్లేస్మెంటు, అంటే డిస్టెన్స్ అన్న డిస్ప్లేస్మెంట్ అన్న ఒకటే, బట్ ఇట్ ఈజ్ ఎ డిస్ప్లేస్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే పలానా డైరెక్షన్ ఉంది కాబట్టి. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. సో అందుకే మనం వర్క్ ఈక్వల్ టు ఏం చెప్తాం? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం. డిస్ప్లేస్మెంట్ అంటే ఎస్ అండి ఇక్కడ. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో దట్ ఈస్ అబౌట్ వర్క్ మాట. సో వర్క్ జరగాలి అంటే ఖచ్చితంగా ఏముండాలి? డిస్ప్లేస్మెంట్ జరగాలి. అందుకే 90 degrees యాంగిల్లో ఒక అతను సామాన్లు మోసినా సరే అక్కడ వర్క్ జరిగిందంటే లేదని చెప్తాం మనం. ఓకేనా? సో 90 degrees యాంగిల్లో జరిగిందంటే అక్కడ వర్క్ జరగలేదు, వర్క్ ఈజ్ జీరో అంటమాట. సో అలాగే వర్క్కి ఎనర్జీకి రిలేటెడ్గా ఉంటాయండి. ఈ రెండిట్లకి కూడా రిలేటెడ్గా ఉండాలి. ఎందుకంటే యూనిట్స్ కూడా మీరు గమనించినట్లయితే వర్క్కి ఎనర్జీకి జౌల్ మాత్రమే మనం ఎస్ఐ యూనిట్గా మాట్లాడుకుంటాం అన్నమాట. సో ఇది బేసిక్ పాయింట్. అసలు వర్క్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటో ఇప్పుడు నేను చెప్పాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఐ హోప్ మీకు వర్క్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఇఫ్ ద లీనియర్ మొమెంటమ్ ఆఫ్ ఎ మూవింగ్ ఆబ్జెక్ట్ గెట్స్ డబల్డ్ అంటున్నాడు. ఓకేనా? అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎనర్జీలో మీరు నేర్చుకోవాల్సిన 2 things ఉంటాయి. ఓకేనా? 2 things ఉంటాయి. ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ, ఎంజీహెచ్ అంటారు. ఓకేనా? ఇంకొకటి కైనెటిక్ ఎనర్జీ, ½ mv². ఈ రెండు కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఎనర్జీస్ 2 types ఉంటాయి. మనం ఈ రెండింటిని కలిపి మనం ఏమంటాం? మెకానికల్ ఎనర్జీ అంటాం, లేదంటే టోటల్ ఎనర్జీ. ఓకేనా? మెకానికల్ ఎనర్జీ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చూసినట్లయితే బిట్ ద లీనియర్ మొమెంటమ్ ఆఫ్ మూవింగ్ ఆబ్జెక్ట్ గెట్స్ డబల్డ్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? డబల్డ్ అంటున్నాడు. డ్యూ టు అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ దెన్ ద కైనెటిక్ ఎనర్జీ విల్ బీ అంటున్నాడు. ఎప్పుడైనా సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. ఒక ఆబ్జెక్టు ట్రిపుల్ అయ్యింది, డబల్ అయ్యింది అనుకోండి, దానికి ఏంటంటే దాన్ని ఇంటూ 2 చేస్తే మీరు దానికి అంత రెట్టింపు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ డబల్ అన్నాడు కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? 4 times అవుతుంది. ఓకేనా? సింపుల్గా మీరు ఏ ప్రాబ్లం అయినా ట్రిపుల్ అవ్వనియండి, అది ఎంత ఇవ్వనియండి, కైనెటిక్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ డ్యూ టు ఇట్స్ చేంజ్ ఇన్ పొజిషన్ ఆర్ ఏ షేప్. ఓకేనా? ఎప్పుడైనా సరే ఎనర్జీ పొసెస్డ్ అన్నాడంటే ఒక బాడీ అనేది దాని చేంజ్ ఇన్ పొజిషన్, షేప్ అన్నాడంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి? ద ఎనర్జీ స్టోర్డ్ మాట. ఓకేనా? ఒక వ్యక్తి బాణం లాగుతున్నాడు. సో బాణం లాగినప్పుడు ఆ వ్యక్తి చేతిలోని ఆ బాణానికి ఏమి ఇస్తున్నాడు? పొటెన్షియల్ ఎనర్జీ ఇస్తున్నాడు. అది వదలగానే ఆ బాణం ఏమవుతుంది? జిగ్గుమని వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే అక్కడ ఏం జరుగుతుంది? పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఓకే, సో నెక్స్ట్ వర్క్ డన్ ఈజ్ వెన్ అప్లైడ్ ఏ ఫోర్స్ ఎఫ్ ఈజ్ కరస్పాండింగ్ డిస్ప్లేస్మెంట్ ఎస్ ఆర్ యాంటీ ప్యారలల్ టు ఈచ్ అదర్ కాల్డ్ నెగిటివ్ వర్క్. ఒకటేనండి, వర్క్ జరుగుతుంది. అయితే వర్క్ జరిగినప్పుడు మనం ఏం చెప్తాం? పలానా దీంట్లో జరుగుతుందని చెప్తాం కదా. అయితే ఇక్కడ వర్క్ డన్ జరిగినప్పుడు ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇవన్నీ కూడా యాంటీ ప్యారలల్ అంటే ఆపోజిట్లో ఉన్నాయంట. సో వర్క్ అనేది మనకి నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, మేబీ 0 అవ్వచ్చు. ఈ 3 విధాలుగా అవ్వచ్చు అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ యాంటీ ప్యారలల్ టు ఈచ్ అదర్ అన్నాడు కాబట్టి ఇక్కడ వర్క్ అనేది ఏంటి? నెగిటివ్ వర్క్ అవుతుంది. ఓకే, ఇఫ్ ఏ లైట్ బాడీ అండ్ ఏ హెవీ బాడీ have equal momentum then the lighter body has a greater kinetic energy than the heavier body. అంటే వాడు ఏమంటున్నాడంటే ఒక లైట్ బాడీ ఉందంట, అలాగే ఒక హెవీ బాడీ ఉన్నాయంట. అయితే రెండు ఈక్వల్ మొమెంటం ఉందంట. మొమెంటం అంటే ఏంటి? మొమెంటం అంటే P = మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే మాస్ ఇంటూ వెలాసిటీ కదా. అయితే
సో హ్యావ్ ఈక్వల్ మొమెంటమ్ దెన్ ద లైటర్ బాడీ హ్యాస్ ద గ్రేటర్ కైనెటిక్ ఎనర్జీ అన్నమాట. అయితే తేలిగ్గా ఏదైతే బాడీ ఉంటుందో దానికి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుందన్నమాట హెవియర్ బాడీ కన్నా. ఓకేనా, హెవియర్ బాడీ కన్నా. అందుకే చూడండి ఇప్పుడు బుల్లెట్ చూడండి, హెవియర్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో అన్నమాట. అయితే ఇక్కడ లైటర్ బాడీకి హ్యాస్ గ్రేటర్ కైనెటిక్ ఎనర్జీ దెన్ హెవియర్ బాడీ అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ద లీనియర్ మూమెంటమ్ ఆఫ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ గెట్స్ డబల్డ్ డ్యూ టు అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ దెన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ అంటున్నాడు. ఇందాకలే చెప్పాను, ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 4 times. నెక్స్ట్, వెన్ ద వెలాసిటీ ఆఫ్ ఏ మూవబుల్ ఆబ్జెక్ట్ ఈజ్ డబల్డ్, అంటే ఒక ఆబ్జెక్ట్ ఉందంట, దాని యొక్క వెలాసిటీ అంట డబల్ అయిందంట. అయితే దాని కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుందని అంటున్నాడు. 4 times అవుతుంది. విండ్ పవర్ విచ్ ఫార్మ్స్, అంటే ఏ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది అంటున్నాడు ఎనర్జీ అనేది. ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అండి. యాక్చువల్గా విండ్ పవర్ అనేది ఏంటి, విండ్ పవర్ అనేది విండ్ మిల్స్ మనం చూసినట్లయితే, సో గాలి ద్వారా వచ్చే మనకి ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ మనకి యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ అక్కడ వస్తుందన్నమాట. ఓకే, ద విచ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ అన్నమాట. కైనెటిక్ ఎనర్జీ ద్వారా అక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది, ఎందుకంటే గాలి ద్వారా అక్కడ టర్బైన్ తిరుగుతుంది కదా. సో అందుకు ద సమ్ ఆఫ్ ఈఎంఎఫ్స్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అండి. పొటెన్షియల్ డిఫరెన్స్ అరౌండ్ ద క్లోజ్డ్ లూప్ ఈక్వల్ జీరో ఈజ్ ఏ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ద ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ అంటే దాన్ని ఏమంటారంటే కిలోవాట్ అవర్. సో కిలోవాట్ అవర్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కిలోవాట్ అవర్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. 3.6 ఇంటూ చెప్తాం కదా ఇలాగా. సో కిలోవాట్ అంటే 1000 watts అని మనం చెప్తూ ఉంటాం. ఓకేనా, కిలోవాట్ అనేది. సో యాక్చువల్గా ఇక్కడ మనం ఏం చెప్తాం, 3.6 ఇంటూ 10⁶ ఇలా చెప్తూ ఉంటాం కదా వాల్యూ. సో అలామాట ఇలాంటి వాల్యూస్ కొన్ని ఉంటాయి. కిలోవాట్ అవరు, కిలోవాట్ అంటే ఎంత ఉంటుంది. సో అలాగా ఆ వాల్యూస్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రిక్ ఎనర్జీ యొక్క యూనిట్ ఏంటంటే కిలోవాట్ అవర్. నెక్స్ట్, ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ డ్యూ టు ఇట్స్ పొజిషన్ ఈజ్ నోన్ యాజ్ కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా, ఏదైనా ఒక బాడీ మోషన్లో ఉంది అంటే ఖచ్చితంగా దానికి ఎవరు ఉంటారు, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఈజ్ నోన్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ. చెప్పాను కదా ఇందాక, ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ అన్నాడంటే పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్. అయితే పడిపోతున్న ఒక బాల్ ఉంది, సంథింగ్ ఒక పర్సన్ ఉన్నాడు, ఒక బాల్ అనేది కిందకి ఇలా వస్తుంది. ఓకేనా, ఒకడు క్యాచ్ పట్టాలనుకుంటున్నాడు. సో ఇప్పుడు వీడికి ఏ ఎనర్జీ అనేది తగ్గుతుంది, ఏ ఎనర్జీ అనేది పెరుగుతుంది, ఖచ్చితంగానా ఎస్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది తగ్గుతుంది, కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే ఒకడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఏం చేశాడు, అదే ఒకడు బాల్ పైకి ఇసిరాడు అనుకోండి. ఓకేనా, ఒక బాల్ పైకి ఇసిరాడు అనుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సింపుల్ కాన్సెప్ట్, అసలు చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. ద ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ అరైజింగ్ ఫ్రమ్ ద మోషన్ ఆఫ్ ఇట్స్ యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ కాల్డ్ థర్మల్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీ అంటే ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ అరైజింగ్ ఫ్రమ్ ద మోషన్ ఆఫ్ యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఈజ్ కాల్డ్ థర్మల్ ఎనర్జీ. ద స్టోర్డ్ ఎనర్జీ ఇన్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ సిస్టమ్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్. చెప్పాను కదా, స్టోర్డ్ ఎనర్జీ అన్నా పొసెస్డ్ బాడీ అన్నా అదేంటి, పొటెన్షియల్ ఎనర్జీ. టైప్స్ ఆఫ్ ఎనర్జీ కన్వర్షన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ బ్యాటరీ ఈజ్ ఏ కెమికల్ టు ఎలక్ట్రికల్ అన్నమాట. అంటే బ్యాటరీలో జరిగే ఎనర్జీ కన్వర్షన్ ఏంటంటే కెమికల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీలోకి మారుతుంది. ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ డ్యూ టు ఇట్స్ చేంజ్ ఇన్ పొజిషన్ ఆర్ షేప్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే ఒక డెఫినేషన్ని ఎన్ని విధాలుగా అడుగుతున్నాడో ఇక్కడ మనం గమనించవచ్చు. ద ఆబ్జెక్ట్ ఈజ్ మోషన్, దెన్ ఆబ్జెక్ట్ ఇన్ మోషన్ పొసెస్ ద కైనెటిక్ ఎనర్జీ. మోషన్ ఉంటే చెప్పాను కదా దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఏ టర్బైన్ కన్వర్ట్స్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ వాటర్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. సో వాటర్ తోటి మనం కొట్టగానే టర్బైన్ తిరుగుతూ ఉంటుందండి. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ వాటర్ అనేది ఏమవుతుందంటే అక్కడ కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందన్నమాట. జేమ్స్ పెర్స్కాట్ జౌల్, అతని పేరు జేమ్స్ పెర్స్కాట్ జౌల్ అండి. ఈయన ఒక ఇంగ్లీష్ ఫిజిస్ట్. సో ఇతను మనకి ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ మనకి చెప్పడం అయితే జరిగిందన్నమాట. జేమ్స్ పెర్స్కాట్ జౌల్ అతని పేరు. సో దానికి ఎస్ఐ యూనిట్ మనకి అతని పేరు జౌలు, అంటే వర్క్కి ఎనర్జీకి మనకి జౌల్ అని పెట్టడం జరిగింది. కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్ ఆఫ్ ఎ బాడీ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఇట్స్ మెకానికల్ ఎనర్జీ. కైనెటిక్ పొటెన్షియల్ ఎనర్జీ కలిపితే చెప్పాను కదా ఏం ఎనర్జీ వస్తుంది, మెకానికల్ ఎనర్జీ.
వాటర్ దట్ బిహైండ్ ఏ డ్యామ్. సో ఇప్పుడు డ్యామ్స్ ఉంటాయి కదా, డ్యామ్స్కి అవతల వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతటిని ఎవరు ఆపుతున్నారు? ఆ డ్యామ్ ఆపుతుంది. అంటే అక్కడ ఆ డ్యామ్కి ఏంటుంది? పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. ఎవరైతే ఎనర్జీని స్టోర్ చేస్తారో, పట్టుకుంటారో, అందులో ఇప్పుడు నువ్వు ఒకటి పట్టుకున్నావు అనుకో, దానికి ఖచ్చితంగా ఏముంటుంది? పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. సో దట్ ఈస్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ద డివైస్ దట్ కన్వర్ట్స్ ద సోలార్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ సోలార్ ప్యానల్. ఓకే, the device that converts solar energy into electrical energy, that is solar panel. Electrical geyser converts the electrical energy into heat energy. ఓకేనా, ఈ గ్రేజర్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రికల్ గ్రేజర్స్, ఇవి ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీగా మారుస్తాయి అన్నమాట. ఓకే, విండ్ మిల్ కన్వర్ట్స్ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. ఈ విండ్ మిల్ ఏం చేస్తాయి అంటే కైనెటిక్ ఎనర్జీ, చెప్పాను కదా, కైనెటిక్ ఎనర్జీని మనకి మెకానికల్ ఎనర్జీగా మారుస్తాయి అన్నమాట. The device that is used to transform mechanical energy into electrical energy is called dynamo. అయితే ఏదైతే మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీలో కన్వర్ట్ అవుతుందో ఆ యొక్క డివైస్ని ఏమని పిలుస్తారంటే డైనమో అని పిలుస్తారు. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఓకేనా, అంటే దీని అర్థం ఏమీ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ఒక వాటర్ని వేడి చేస్తున్నాను, వాటర్లో మాలిక్యూల్స్ ఉంటాయి, ఇవి అప్పుడప్పుడు స్లోగా తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే టెంపరేచర్ పెరిగింది అనుకోండి, అప్పుడు కైనెటిక్ ఎనర్జీ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది కదా, లోపల వాటర్ బబుల్స్ అనేవి జబ్బని కొడేసుకుంటాయి. అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఇట్స్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టెంపరేచర్ అనమాట. టెంపరేచర్ పెరిగితే కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, టెంపరేచర్ తగ్గితే కైనెటిక్ ఎనర్జీ తగ్గుతుందన్నమాట. ఆన్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ఆఫ్ సాలిడ్స్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్స్ ఇంక్రీజెస్. ఇప్పుడు చెప్పాను కదా ఎగ్జాంపుల్, ద యూనిట్ ఆఫ్ కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ఫ్యూయల్, అంటే యూనిట్ కేజీ కిలో జోల్ పర్ కేజీలో చెప్తాం అన్నమాట. కెలోరిఫిక్ వాల్యూ ఎందులో చెప్తాం? కిలో జోల్ పర్ కేజీలో చెప్తాము. సో ఇక్కడ ఏం చూడండి, ద గివెన్ టెంపరేచర్ ఇన్ ఎనీ గ్యాస్, ద గివెన్ టెంపరేచర్ ఇన్ ఎనీ గ్యాస్, లిక్విడ్ ఆర్ సాలిడ్, దెర్ ఆర్ పార్టికల్స్ విత్ ద డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు చెప్పాను కదా, దాన్ని బట్టే. ద కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అన్నమాట. ఈ కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మనకి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారంటే థర్మల్ పవర్ ప్లాంట్స్లో దీన్ని చేస్తారన్నమాట. ద సెట్ ఆఫ్ హ్యావింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ విండ్ టర్బైన్స్ టు జనరేట్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆన్ ఏ లార్జ్ స్కేల్ ఈజ్ కాల్డ్ విండ్ ఎనర్జీ ఫామ్. చెప్పాను కదా, విండ్ ఎనర్జీలోనే కదా మనం ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ విండ్ టర్బైన్స్ ఎందుకు పెడతారు? ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి. మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి సోలార్ ప్యానల్స్, హైడ్రో ఎలక్ట్రిక్ పవరు, తర్వాత విండ్ టర్బైన్స్, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఎనర్జీ ఆఫ్ ఫాలింగ్ వాటర్ ఈజ్ ట్యాప్డ్ యూజింగ్ వాటర్ టర్బైన్స్ టు డ్రైవ్ ద జనరేటర్స్ ఇన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్. ఎనర్జీ ఆఫ్ ఫాలింగ్ వాటర్ ఈజ్ ట్యాప్డ్ యూజింగ్ వాటర్ టర్బైన్స్ టు డ్రైవ్ ద జనరేటర్స్ ఇన్ ఏ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ఇప్పుడు చెప్పాను కదా, వాటర్ని యూజ్ చేసుకొని ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీని అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. వెన్ ఏ కంప్రెస్డ్ స్లింకీ ఈజ్ రిలీజ్డ్, ఇట్ కన్వర్ట్స్ ద స్లింకీ అనేది మనకి ఇట్ కన్వర్ట్స్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. సింపుల్ అండ్ యాక్చువల్గా ప్రతి దాంట్లో కూడా మనకి పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ రెండు రిలేటెడ్గా ఉంటాయి. ఇది ఉంటే అది ఉంటుందన్నమాట. ద ఎనర్జీ దట్ అక్కర్ వెల్ రైడింగ్ ఏ బైసైకిల్, ఇక్కడ ఏం ఎనర్జీ అనేది అక్కర్ అవుతుంది అంటే సైకిల్ తొక్కినప్పుడు హీట్, కైనెటిక్ ఎనర్జీ అండ్ మెకానికల్ ఎనర్జీ. ఈవెన్ అంటే మెకానికల్ ఎనర్జీ అంటే అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ మెన్షన్ చేయలేదు, బట్ అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా, సో ద వర్క్ డన్ ఇన్ వన్ కంప్లీట్ రెవల్యూషన్ ఆఫ్ ద మూన్ అరౌండ్ ద ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు 0. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఎందుకు ఇక్కడ 0 అన్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా సర్కిల్గా ఉంది. సో మూన్ అనేది ఇప్పుడు ఈ పొజిషన్లో స్టార్ట్ అయింది. ఓకేనా, ఈ పొజిషన్లోని స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి అది మనకి ఏం చేయాలి, ఇలా తిరిగి ఇక్కడ వరకు వచ్చిందనుకోండి, ఓకే వర్క్ జరిగిందని చెప్తాను. లేదు అలా జరగకుండా కంప్లీట్గా ఇక్కడికి వచ్చిందనుకోండి, డిస్ప్లేస్మెంట్ ఏమవుద్ది? డిస్ప్లేస్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ద షార్టెస్ట్ పాత్ వి ట్రావెల్డ్, అంటే ఇనీషియల్ పొజిషన్ ఎక్కడికి వచ్చింది, ఫైనల్ పొజిషన్ ఎక్కడికి వచ్చింది, అంటే 0 కదా. సో డిస్ప్లేస్మెంట్ 0 అయిందనుకోండి, వర్క్ డన్ కూడా 0 అయిపోతుంది కదా. సో అందుకని చెప్పేసే ఇక్కడ మనకి వర్క్ డన్ అనేది 0 అవుతుందన్నమాట. సో అర్థమైంది కదా, ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సర్క్యులర్ మోషన్లో ఎప్పుడు కూడా ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ సేమ్ వచ్చాయంటే కంప్లీట్ రెవల్యూషన్ అంటే అక్కడ వర్క్ డన్ 0, అలా గుర్తుపెట్టేసుకోండి.
కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇంక్రీసెస్ ఇట్స్ స్పీడ్ మాట. ఓకేనా, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఏంటంటే ఇంక్రీస్ ఇట్స్ స్పీడ్. ఎలక్ట్రిక్ సెల్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రిక్ సెల్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అని మనకి ఇక్కడ చెప్తున్నాడు. ద లవ్ విచ్ స్టేట్స్ దట్ ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఇందాకలే చెప్పాను కదా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏం చెప్పాను? ద ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. అంటే శక్తిని నువ్వు క్రియేటివ్ చేయలేవు, అలాగే దాన్ని నాశనం కూడా చేయలేవు. దాన్ని నువ్వు ఒకదాని నుంచి ఇంకో దానికి మార్చగలవు అంతే. దాన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎన్ మూవింగ్ బాడీ డిపెండ్స్ అపాన్ ఇట్స్ మాస్ అండ్ వెలాసిటీ. ఓకేనా, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మూవింగ్ బాడీ ఆఫ్ mv² కదండి, అందులో ఏముంటుంది? మాస్, వెలాసిటీ. ద స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్ ఈజ్ పొసెస్ ద పొటెన్షియల్ ఎనర్జీ. అంటే రబ్బర్ బ్యాండ్ని సాగదీస్తాం కదా, అందులో ఏ ఎనర్జీ ఉంటుందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఇఫ్ ఏ బాడీ ఈజ్ విర్ల్డ్ ఇన్ ఏ సర్కిల్ దెన్ ద వర్క్ డన్ ఈజ్ 0. అంటే ఒక బాడీ కంప్లీట్గా మనకి వర్క్ డన్ తిరుగుతుంది, ఎంత 0 అవుతుంది. వర్క్ డన్ బై అన్ ఆబ్జెక్ట్ ఆన్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ వుడ్ బి 0 ఇఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ 0. అదే చెప్పాను కదా, డిస్ప్లేస్మెంట్ 0 అయితే వర్క్ డన్ కూడా మనకి ఏమవుతుంది? 0 అవుతుంది. వెన్ బుల్లెట్ ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ గన్ ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. అదే ఒక గన్లో నుంచి ఒక బుల్లెట్ని పేలిస్తే మనకి ఏమవుతుంది? గన్లో ఉండే పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. వెన్ యారో ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద బో కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. చెప్పాను కదా, ఈవెన్ ఒక వ్యక్తి ఒక బాణాన్ని పట్టుకొని సాగదీశాడు అనుకోండి. ఇలా సాగదీస్తే ఈ బాణానికి ఏం పవర్ ఉంటుంది? ఈ బాణానికి ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. వీడు ఎప్పుడైతే చెయ్యి వదిలేస్తాడో ఈ బాణం ఏమవుతుంది? కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వర్క్ ఈజ్ జోలు. ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ వాట్. ఓకేనా, 1 kWh ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 1 kW ఈక్వల్ టు 3.6 × 10⁶ జోల్స్ మాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 1 kW ఈజ్ ఈక్వల్ టు 1000 watts. ఇది ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, 1 న్యూటన్ మీటర్ అంటే ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్ అండి. జౌల్ అంటే యాక్చువల్గా సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 1 జౌల్ అని అన్నాను అంటే ఖచ్చితంగా దాని అర్థం ఏంటి? న్యూటన్ టు మీటర్ అన్నమాట. న్యూటన్ మీటర్ అంటారు. ఓకేనా, అది న్యూటన్ మీటర్. ఎందుకు? బికాజ్ వర్క్ ఈజ్ ఏ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. న్యూటన్ మీటర్. న్యూటన్ అంటే మనకి ఫోర్సు, మీటర్ అంటే డిస్టెన్స్. ఓకేనా, సో వాటర్ స్టోర్డ్ ఇన్ ఏ డ్యామ్ లేదంటే రేజర్ ఏ హ్యామర్ అంటే ఒక సుత్తిని ఎత్తడం, లేదంటే ఒక డ్యామ్లో వాటర్ అనేది స్టోర్ చేయడం, లేదంటే ఒక స్ప్రింగ్ని కంప్రెస్ చేయడం. ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్? పొటెన్షియల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్స్. ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్. అంటే ఒక వర్క్ని ఎంత టైంలో నువ్వు చేసావని చెప్పడాన్నే పవర్ అంటమాట. ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎన్ కాన్స్టిట్యూయెంట్ మాలిక్యూల్స్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ మినిమమ్ ఫర్ ఇట్స్ సాలిడ్ స్టేట్. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ మన మ్యాటర్లో చూసుకున్నట్లయితే సాలిడ్స్లో చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే పార్టికల్స్లో అంత మూవింగ్ అనేది ఉండదు అక్కడ. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ జౌల్. 1 horsepower ఈక్వల్ టు ఎంత అంటే 746 watts. ద పవర్ ఈజ్ గివెన్ బై ద ఫార్ములా ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. పవర్ ఈజ్ గివెన్ ద ఫార్ములా ఫోర్స్ ఇంటూ వెలాసిటీ, F ఇంటూ V అని గుర్తుపెట్టుకోండి. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ వాట్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ వాట్. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ జౌల్స్. ద ఎనర్జీ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ డ్యూ టు ద పొజిషన్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ. M is the mass of an object, G is the acceleration due to gravity, H is the height. ఇది దేనికి ఫార్ములా అవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా అవుతుంది. ఓకే, ద ఫార్ములా ఆఫ్ వర్క్ డన్ ఈజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకే, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్ జోల్. తర్వాత వెన్ ఏ స్టోన్ ఈజ్ థ్రోన్ అప్వర్డ్స్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ వుడ్ చేంజ్ టు గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఒక రాయిని పైకి విసిరినప్పుడు అది ఏమవుతుంది? గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీగా మారుతుంది. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ వాట్. ద ఎనర్జీ ఆబ్జెక్ట్ హ్యాస్ బికాస్ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈజ్ నోన్ యాజ్ కైనెటిక్ ఎనర్జీ.
ద ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ఫాలింగ్ కోకోనట్స్, స్పీడింగ్ కార్స్, రోలింగ్ స్టోన్స్, ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ. ఫండమెంటల్ లాస్ ఆఫ్ ఫిజిక్స్ రిక్వైర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, మొమెంటము, ఛార్జ్. ఓకేనా. సో ఇక్కడతో మనకి కంప్లీట్ అయిందండి. సో ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయింది. యాక్చువల్గా ఇది కాదు, ఈ 66 క్వశ్చన్సే కాదు, ఇంకా వర్క్ డన్లో మనం చేయాల్సినవి చాలా ఉంటాయి. వర్క్ డన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా సేమ్ ఫార్ములా F/S. కొన్నిసార్లు కాస్ట్ డేటా యాంగిల్ మెన్షన్ చేసినప్పుడు FS కాస్ట్ డేటా అని గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి పవర్ మీద కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత ఎనర్జీ మీద కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఎనర్జీలోని పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ అంటే 12mv² మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. పొటెన్షియల్ ఎనర్జీ మీద ఏంటంటే mgh మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా. సో నేను ప్రతిదీ ఏది వదలను. సో ఇదే కంప్లీట్గా ఇది చాలు అని నేను చెప్పను కూడా. ఓకేనా. మనం ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి. అందరూ బాగా చదవాలి, అందరికీ మంచి మార్కులు రావాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.